అందరికీ నమస్కారం. నేను మీ సతీష్. ఈరోజు ఈ స్క్రీన్ ఎందుకు పెట్టానంటే నేను, ధర్మో రక్షతి రక్షితః సత్యమేవ జయతే. ఈ మాట ఎందుకన్నానంటే, చాలామంది గంజాయి బ్యాచ్, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ ఇలాంటి చీడ పురుగుల వల్ల దేశం సర్వనాశనం అయిపోతా ఉంది. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే నెల్లూరులో ఒక డాన్, మాఫియా లేడీ డాన్, కామాక్షి అనే లేడీ డాన్ కొంత సర్కిల్‌ని ఏర్పాటు చేసుకొని, కొంతమంది యువకుల్ని ఏర్పాటు చేసుకొని, ఈ యొక్క గంజాయిని పెంచి పోషించి, ఎవరైతే ఆ యొక్క మార్గానికి అడ్డు వచ్చారో వాళ్ళని చంపటం, ఈ విధంగా చేసుకుంటూ పోతూ ఉంటే అదొక హత్య అనేది ఒక సంచలనాత్మకంగా మారింది. సిపిఎం పార్టీ నాయకులు, కళాకారుడు ఇలాంటి మాదక ద్రవ్యాల మీద ఒక విప్లవం తీసుకొచ్చి, యువతలో, జనాల్లో ఒక విప్లవం తీసుకొచ్చే ఒక నాయకుడిని పట్టన పెట్టుకుంది. అసలు ఏం జరిగిందంటే, అది అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పేదేం కాదు. ఈ గంజాయిని తీసుకొచ్చి ఒక బ్యాచ్ లాగా ఏర్పాటు చేసి, ఈ లేడీ డాన్ కామాక్షి అనే ఆమె మొత్తం స్ప్రెడ్ చేస్తూ యువతను చెడగొడుతూ చేస్తున్న క్రమంలో మన సిపిఎం పార్టీ నాయకులు, కళాకారుడు పెంచలయ్య దాన్ని అక్కడున్న స్థానిక ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరిలో తీసుకెళ్ళి దాన్ని అరికట్టే ప్రయత్నం చేసినప్పుడు, తన మార్గానికి అడ్డు వస్తాడని చెప్పని అతి కిరాతకంగా, దారుణాతి దారుణంగా అతన్ని కొడవళ్లతో, కత్తులతో పొడిచి పొడిచి చెప్పింది. ఇలాంటి సంఘటనలు చూస్తే అసలు సమాజం ఏ విధంగా ఉంది, ఎటు పోతుంది అనేది కూడా అసలు పట్టపగలే మర్డర్. జనాలు చూస్తుండగానే మర్డర్లు జరిగిపోతా ఉన్నాయి. ఎందుకన్నానంటే ఈ మాట, ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు మాదక ద్రవ్యాలని ప్రోత్సహించరు. కొంతమంది రాజకీయాలు చేస్తూ ఉంటారు దీన్ని అడ్డం పెట్టుకొని. ఈ గవర్నమెంట్లో ఇది జరిగింది, ఈ గవర్నమెంట్లో ఇది జరిగిందని. ఏ గవర్నమెంట్లైనా గంజాయిని, డ్రగ్స్‌ని ఎవరు ఉపేక్షించరు. కఠిన చర్యలు తీసుకుంటారు. అది టీడీపీ గవర్నమెంట్ ఉన్నా అదే కఠిన చర్యలు తీసుకుంటది. ఏ గవర్నమెంట్ ఉన్నా అదే కఠిన చర్యలు తీసుకుంటది. గంజాయిని ఏ పార్టీలు ప్రోత్సహించవు. కానీ వాళ్ళు దీని మీద ఉక్కుపాదం మోపుతున్నారు. వాళ్ళకున్న సర్కిల్‌లో మొత్తం ఒక జనాల్లో ఒక అవగాహన కార్యక్రమాలు చేపడుతూ, ఎవరైతే ఈ గంజాయి, డ్రగ్స్‌కు మూలాలు ఉన్నాయో పోలీసులు కూడా ఆ దిశగా దృష్టి సారించి ఆ మూలాలు తీస్తున్నారు. వాళ్ళని పట్టుకోవడం జరుగుతా ఉంది. అన్ని రైడ్లు చేస్తున్నారు. గంజాయి స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. ప్రత్యేక నిఘా విభాగాలు దీని మీద పనిచేస్తున్నాయి. కానీ ఇక్కడ మనం అధికారులను గాని, లేకపోతే పోలీస్ అధికారులు గాని, లేతే ప్రభుత్వాలు గాని మనం దాని మీద ఏలెత్తి చూపించకూడదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు. కానీ జరిగేయి ఆహ్, ఆ మూల నుంచో, ఈ మూల నుంచో జరుగుతా వస్తున్నాయి. కానీ నా అభిప్రాయము, కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ఏందంటే, తల్లిదండ్రులు గూడా తమ పిల్లలు ఏం చేస్తున్నారు అనే దాని గురించి ఒకసారి మనం చూడాలి. గమనిస్తా ఉండాలి వాళ్ళని. వాళ్ళు ఉద్యోగం పోయేటప్పుడు గానీ, లేకపోతే చదువుకునే వయసు నుంచి బీజం పడుతున్నాయి ఈ గంజాయి, డ్రగ్స్‌కి. తల్లిదండ్రులు గమనిస్తా ఉండాలి పిల్లలు గూడా. ఇంటి బయట నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళ కొడుకు గాని వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఏ అలవాట్లతో ఉన్నారు? వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంది? లేదా వాళ్ళ ఉద్యోగాలు ఎలా ఉందనేది వాళ్ళు కూడా గమనిస్తా ఉండి ఆదిలోనే తుంచివేస్తే, ఆ కలుపు మొక్కను తుంచివేస్తే వ వ వ వాళ్ళకి సరైన గైడెన్స్ ఇస్తూ చెడు మార్గాన్ని పోతున్న బిడ్డని వాళ్ళు గాడిలో పెట్టుకుంటే ఎంతమంది దారులొచ్చినా ఏం గాదు. పోలీసులు చేస్తా ఉన్నారు. ప్రభుత్వాల పని ప్రభుత్వం చేస్తా ఉన్నాయి. కానీ చట్టాలను కూడా మరింత కఠినం చేయాలి. ఎందుకంటే ఈ మాదక ద్రవ్యాలు వంటి ఈ డ్రగ్స్, ఈ గంజాయిని ఎవరైతే ప్రేరేపిస్తున్నారో వాళ్ళు హత్య చేస్తున్నట్లు లెక్కే. నా దృష్టిలో వాళ్ళు హత్య చేస్తున్నట్లు లెక్కే. కాబట్టి ఎవరైతే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారో అలాంటి వాటి పట్ల చట్టాలు మరింత కఠినం కావాలి. ఈ మాట నేను చెప్పట్లా. రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. చట్టానికి ఎంతో రాజకీయ విశ్లేషకులే కాదు, మేధావులు కూడా చెప్తున్నారు. ఇలాంటి వాటి పట్ల చట్టాలు మరింత కఠినం చేయాలి. ఆడబిడ్డల జోలికి ఎవరైనా వెళితే వాళ్ళకి ఈ జీవితంలో దీని జోలికి పోకూడదు అని ఇంకొకరు బుద్ధి రావాలనే విధంగా చట్టాలు కఠినం చేయాలని చెప్పని చాలా మంది మేధావులు కోరుకుంటా ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించి
అద్దంకి ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు కూడా మన్నే త్రిమూర్తులు గారు కూడా వీడియో ద్వారా మనకు తెలియజేశారు. ఒకసారి వీడియో ప్లే చేసి త్రిమూర్తులు గారు ఏం మాట్లాడారు. 28/11/25 శుక్రవారం సాయంత్రం సుమారుగా 4 గంటల సమయంలో నెల్లూరు నడిబొడ్డున సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక గంజాయి మాఫియా ముఠ పెంచులయ్యనే ప్రజానాట్య మండలి కళాకారుని అతి కిరాతకంగా ముఠ మొత్తం ఒక 7 నుంచి 9 మంది దాకా తన పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకువెళ్తున్న సమయంలో అతని స్కూటీని అడ్డగించి వెంటాడి అతి క్రూరంగా హత్యగావించబడిన పెంచలయ్య విషయంలో ఈ గంజాయి మాఫియా ముఠాను వెంటనే పోలీసు చాకచక్యంతో అరెస్ట్ చేశారు. అందుకు పోలీసు వారికి అభినందనలు. అయితే ఈ ఆధునిక ప్రపంచంలో కూడా, ఈ నాగరికత ప్రపంచంలో కూడా అనాగరికంగా ఆ రకంగా ఒక సమాజంలో యువత యువకులు పాడైపోతున్నారని, ఈ గంజాయి చెడు అలవాట్లతో, మాదక ద్రవ్యాల చెడు అలవాట్లతో 20 సంవత్సరాలకి నిండి 100 ఏళ్ళు నిండుతున్నాయని, తల్లిదండ్రులు వాళ్ళకి చేదోడోదోడుగా ఉండాల్సిన బిడ్డలు దూరమైపోతున్నారని వారి రోదనలు విని, అలాగే రోగాలు బారిన పడి వాళ్ళ బిడ్డలు సర్వస్వం అమ్ముకున్నా కూడా వాళ్ళకి బాగుగాక కానరాని లోకాలకు వెళుతున్నారని ఈ తల్లిదండ్రుల రోదనలు విని ప్రజానాట్య మండలి కళాకారుడు పెంచలయ్య 37 సంవత్సరాలు వాళ్ళ కాలేజీలోకి ఇలాంటి మాదక ద్రవ్యాలు రాకుండా అడ్డుమనటమే ఇతను చేసిన తప్ప, ప్రజల్లో చైతన్యపరచడమే ఇతను చేసిన నేరమా? ప్రభుత్వం చేస్తున్న పనిలో భాగంగానే ఇలాంటి మాదక ద్రవ్యాలపై ఎక్కువ మాదం మోపింది ప్రభుత్వం. అలాగే దానికి బాసటగానే తమ ధనవంతు కృషి కూడా నేను చేయాలని చెప్పి తన కళారూపాలతోటి ఈ గంజాయి మాఫియా ముఠాని ప్రశ్నించడమే పెంచలయ్య తప్పైతే, సమాజం చేయవలసింది ఏంటి? సమాజం పెంచలయ్య కుటుంబానికి మద్దతునిచ్చి ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ఇలాంటి గంజాయి మాఫియా ముఠాకు వెన్నులో చలిపుట్టేలా వ్యవస్థ, న్యాయస్థానాలు, పోలీస్ శాఖ చర్యలు వేగవంతమైన, కఠినవంతమైన చర్యలు చేపట్టే విధంగా ప్రజలు పోరాడాల్సిన పని ఉంది. అయితే ప్రభుత్వం అదే బాటలో ఉంది. మనం కూడా సామాజిక దృక్పథంతో పెంచలయ్య కుటుంబానికి మనం బాసటగా నిలవాలి. ఇలాంటి పెంచలయ్య లాంటి వ్యక్తులపై ఇలాంటి హత్యలను
ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలి. మనకెందుకులే అని సమాజంలో ఉన్న సమస్యల పట్ల స్పందించకుండా ముందుకెళ్తే ఈ రకంగానే మాఫియా మట్టాలు బరితెగించి చైతన్యవంతమైన కళాకారులను చంపుతూ ముందుకెళ్తూనే ఉంటారు. కాబట్టి విన్నారుగా త్రిమూర్తులు గారు ఏం చెప్పారు? పోలీస్ అధికారులు వాళ్ళు చేసిన పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం కూడా వాళ్ళు చేసిన పనులు చేస్తూ ఉంది, మూలాలు ఎదుగుతుంది. ఎవరైతే ఆ గంజాయి ఈ యొక్క డ్రగ్స్ మూలాలు ఉన్నాయి వాళ్ళందరూ తీసుకొచ్చి పట్టుకోవటం, వాళ్ళ లోపల వేయటం కూడా వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తున్నారు. డౌటే లేదు. అంటే పొలిటికల్గా వారిని ఇట్లా ఉపయోగించుకొని ఆ పార్టీలో జరిగిందని చెప్పి చెప్పుకోవటమే కానీ పాలనాపరంగా ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుంది, పోలీస్ అధికారులు చేసిన పని పోలీసు అధికారులు చేస్తున్నారు. కానీ మనం చేయాల్సిన పని మనం చేయట్లా. మనం చేయట్లా. త్రిమూర్తులు గారు చెప్పినట్టు మనం కూడా ఈ యొక్క డ్రగ్స్, ఈ యొక్క మాదక ద్రవ్యాల నిర్మూలనలో కూడా మనందరం భాగస్వాములై మనం కూడా మన వంతు బాధ్యతగా మనం చేస్తే ఎవరండి మాఫియా వచ్చేది? ఎందుకు వస్తుంది? మనం వాళ్ళతో కలిసి మనం కూడా తరిమి కొట్టాలి. మన పిల్లలు మనం జాగ్రత్తగా చేసుకోవాలి, వాళ్ళు గమనిస్తూ ఉండాలి. ఆ విధంగా చేస్తే వీటిలన్నిటిని మనం అరగట్టగలం. ఒక కళాకారుని పోగొట్టుకున్నాం మనం ప్రశ్నించినందుకు, ఒక గొంతుకును పోగొట్టుకున్నాం మనం ప్రశ్నించినందుకు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఇలాంటి వారిని ఏం చేయాలి? ఈ గంజాయి ఇలాంటి గంజాయి ముఠాని, కామాక్షి అనే గంజాయి ఎవరైతే కిరాతకంగా ఏడుగురితో కలిసి చంపించిందో ఇలాంటి వాళ్ళు మనం ఏం చేయాలి? ముఖ్యంగా నేటి యువత ఆలోచించండి ఒకసారి, తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి, కామెంట్స్ ద్వారా మీరు తెలియచేయండి.